ప్రస్తుత ప్రపంచంలో యుద్ధాలను మనుషులు కాదు, ఏఐలు శాసిస్తున్నాయి. ఇది కేవలం సైనికుల సమరం కాదు, కృత్రిమ మెదళ్లు చేస్తున్న మహాసంగ్రామం. పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు పూర్తిగా ఏఐ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఆధునిక యుద్ధ తంత్రాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని కొత్త పదాలను పరిచయం చేసుకోవాలి. ఆంథ్రోపిక్ క్లాడ్, ప్రాజెక్ట్ మావెన్, బ్లూ స్పారో, హెలియోస్ లేజర్, ఇవి ఇప్పుడు ఇరాన్ వార్ సందర్భంగా మారుమోగిపోతున్న పేర్లు. అమెరికా తన దగ్గర ఉన్న అత్యాధునిక టెక్ అస్త్రాలన్నింటినీ ఇక్కడ ప్రయోగిస్తోంది. అందుకే దీనిని నిపుణులు డిజిటల్ కురుక్షేత్రం అని పిలుస్తున్నారు. భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలన్నీ టెక్ యుద్ధాలుగానే ఉండబోతున్నాయి. అంటే కంటికి కనిపించని వ్యూహాలే అమలు కాబోతున్నాయి. ఒకప్పుడు యుద్ధం అంటే సరిహద్దుల్లో సైనికుల గర్జనలు, ట్యాంకుల మోతలు ఉండేవి. కానీ రాబోయే యుద్ధాల్లో శత్రువు కనిపించడు, తూటా శబ్దం వినిపించదు. మనం వాడే స్మార్ట్ ఫోన్ నుండి అంతరిక్షంలోని ఉపగ్రహం వరకు ప్రతిదీ ఒక ఆయుధమే. యుద్ధ తంత్రం ఇప్పుడు కండ బలం నుండి కోడ్ బలం వైపు మళ్ళింది. రేపటి యుద్ధాలకు వ్యూహకర్తలు మనుషులు కాదు, ఆంథ్రోపిక్ క్లాడ్ లేదా ప్రాజెక్ట్ మావెన్ వంటి ఏఐ వ్యవస్థలే. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాజెక్ట్ మావెన్ అంటే వేలాది డ్రోన్ల నుండి వచ్చే దృశ్యాలను సెకండ్స్ లో విశ్లేషించి శత్రువు ఎక్కడ దాక్కున్నాడో పసిగట్టేస్తుంది. యుద్ధ భూమిలో ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో ఈ ఏఐ వ్యవస్థలే సెకండ్స్ వ్యవధిలో నిర్ణయిస్తాయి. మానవ మేధస్సు కంటే వేగంగా ఇవి ప్రతిస్పందిస్తాయి. అలీ ఖమేనీ దాగున్న భవనం ఉనికిని కనిపెట్టింది ఈ వ్యవస్థలే అంటే ఆశ్చర్యం కలగక మానదు. శత్రువు రాడార్స్ కి చిక్కకుండా లోపలికి చొచ్చుకుపోయే స్టెల్త్ టెక్నాలజీ ఇప్పుడు యుద్ధ గమనాన్ని మారుస్తోంది. అమెరికాకు చెందిన బిగ్ 3 బాంబర్స్ టన్నుల కొద్దీ మందుగుండును మోసుకు వెళుతూ శత్రువు తేరుకునే లోపే వారి ప్రధాన స్థావరాలను నామరూపాలు లేకుండా చేస్తున్నాయి. టెక్నాలజీ అనేది ఇప్పుడు ఒక అజేయమైన అస్త్రంగా మారింది. ఈ డిజిటల్ యుద్ధంలో ఎవరి దగ్గర అత్యుత్తమ అల్గోరిథమ్స్ ఉంటాయో వారే విజేతలుగా నిలుస్తారు. యుద్ధంలో శత్రువుని తప్పుదోవ పట్టించడం ఒక కళ. ఇజ్రాయెల్ కి చెందిన బ్లూ స్పారో అత్యాధునిక క్షిపణి కథ వింటే అది అక్షరాల నిజమనిపిస్తుంది. ఈ క్షిపణి అంతరిక్షం అంచుల దాకా వెళ్లి ఏ రాడర్స్ కి అందకుండా అత్యంత వేగంగా వచ్చి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఖమేనీ భవనాన్ని ధ్వంసం చేసిన మిసైల్ ఇదేనని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ మరో వింత ఉంది. నిజమైన క్షిపణులతో పాటు వీటిని పోలిన ఫేక్ క్షిపణులు కూడా వాడుతున్నారు. ఇవి శత్రువు యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ ని గందరగోళానికి గురిచేస్తాయి. ఇవి నిజమైన క్షిపణిలా నటిస్తూ శత్రువు అమ్ముల పొదలోని కోట్లాది రూపాయల విలువైన ఆయుధాలను వృధా చేస్తాయి. అంటే శత్రువు తన విలువైన క్షిపణులని కేవలం గాలిలో ఉండే బొమ్మల మీద ప్రయోగిస్తున్నారన్నమాట. ఇదే టైంలో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా తుపాకులు లేకుండానే ఒక దేశాన్ని లొంగదీయొచ్చు. ప్రత్యర్థి దేశంలోని కమ్యూనికేషన్ వ్యవస్థలని, చివరికి ట్రాఫిక్ కెమెరాస్ ని కూడా జామ్ చేయొచ్చు. ఒక నగరం మొత్తం సిగ్నల్ సాగిపోతే లేదా తప్పుగా చూపిస్తే కలిగే గందరగోళం దారుణంగా ఉంటుంది. ఇది నిజమైన యుద్ధం కంటే భయంకరంగా ఉంటుంది. ఇక్కడే హెలియోస్ లేజర్ అనబడే అద్భుత ఆయుధం గురించి చెప్పుకోవాలి. ఇందులో మందుగుండు అవసరం ఉండదు. కేవలం కాంతి కిరణాలను ప్రయోగించి శత్రువు డ్రోన్స్ ని లేదా బోట్లని గాలిలోనే కరిగించేస్తుంది. ఇది శబ్ద వేగం కంటే 1,00,000 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. కాబట్టి దీని నుండి తప్పించుకోవటం అసాధ్యం. ఇరాన్ ప్రయోగించే డ్రోన్లు మరియు మిస్సైళ్లని అమెరికా ఈ అస్త్రంతోనే నిరోధిస్తుందని సమాచారం. మరో క్రూరమైన ఆయుధం బ్లేడెడ్ హెల్ ఫైర్. ఇది సామాన్య ప్రజలకు నష్టం కలగకుండా కేవలం ఒక వ్యక్తిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది. ఇందులో పేలుడు పదార్థం ఉండదు, కానీ క్షిపణి నుండి 6 పదునైన బ్లేడ్స్ బయటకు వస్తాయి. ఇది కార్ టాప్ చీల్చుకుంటూ వెళ్లి లోపల ఉన్న వ్యక్తిని మాత్రమే ముక్కలు ముక్కలుగా నరికేస్తుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ యుద్ధం మరింత ఖచ్చితత్వంతో కూడిన మారణ కాండగా మారుతోంది. టెక్నాలజీ ఎంత పెరిగినా శత్రువు గుమ్మం లోపల ఏం జరుగుతుందో చెప్పడానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరం ఉంటుంది. అయితే ఈ ఆధునిక యుద్ధంలో కోవటుల పాత్ర పూర్తిగా మారిపోయింది. వారిని ఇప్పుడు డిజిటల్ కోవర్ట్స్ అని పిలుస్తున్నారు. గాలిలో ఎగురుతున్న బిగ్ 3 బాంబర్స్ కి లేదా బ్లూ స్పారో క్షిపణులకి లక్ష్యాన్ని క్లియర్ గా చూపించడానికి భూమి మీద ఉన్న కోవర్ట్లు ఒక అదృశ్య లేజర్ కిరణాన్ని ఆ భవనం పైకి వేస్తారు.
ఆ వెలుగుని పట్టుకుని క్షిపణి సరిగ్గా కిటికీలో నుంచి లోపలికి దూసుకుపోతుంది. అంటే క్షిపణికి కళ్ళు లేకపోయినా ఈ కోవట్లు చూపే కాంతి మార్గం దానికి దారి చూపిస్తుంది. మరో రకమైన కోవట్లు సైబర్ కోవట్లు. సాధారణంగా ఇరాన్ వంటి దేశాల అణుకేంద్రాలు ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉండవు, కాబట్టి వాటిని హ్యాక్ చేయటం కష్టం. అప్పుడు ఈ కోవట్లు సాధారణ కార్మికుల్లాగా లేదా టెక్నీషియన్స్ లాగా లోపలికి వెళ్ళి ఒక చిన్న పెన్ డ్రైవ్ ద్వారా వైరస్లని సిస్టమ్స్ లోకి ఎక్కిస్తారు. దీనివల్ల ఏ బాంబులు లేకుండానే లోపల ఉన్న యంత్రాలు వాటంతట అవే ధ్వంసం అయిపోతాయి. ఇజ్రాయెల్ గతంలో ఇలాంటి వ్యూహాలని విజయవంతంగా అమలు చేసింది. ఇక ట్రాఫిక్ మరియు సిగ్నల్ హ్యాకింగ్ లో భాగంగా నగరాన్ని స్తంభింపచేయడానికి స్థానికంగా ఉన్న కోవట్లు కమ్యూనికేషన్ టవర్స్ వద్ద చిన్నపాటి చిప్లను అమరుస్తారు. దీనివల్ల ఆర్మీ కదలికలు తెలియకుండా ట్రాఫిక్ కెమెరాస్ ని జామ్ చేయడం ఈజీ అవుతుంది. ఈ కోవట్లు అందించే డేటానే ప్రాజెక్ట్ మావెన్ వంటి ఏఐ వ్యవస్థలకు ప్రాణం. రహస్య గూఢచారులు మొబైల్ యాప్స్ ద్వారా ఫోటోస్ ని లేదా ఆడియో రికార్డింగ్స్ ని క్లౌడ్ లోకి పంపిస్తారు. దాంతో లక్ష్యాలు నిర్ణయించబడతాయి మరియు యుద్ధ తంత్రాలు రచించబడతాయి. ఒక్క క్లిక్ తో భయంకర విధ్వంసం జరిగిపోతుంది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న విధ్వంసం అంతా ఏఐ క్రియేట్ చేస్తోందేనని నిపుణులు చెప్తున్నారు. మనిషి వేలు నొక్కితే చాలు, గాల్లో ఉన్న యంత్రం తన పని పూర్తి చేసి మాయమైపోతుంది. యుద్ధం అనేది ఇప్పుడు కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. అది మన సైబర్ ప్రపంచంలోకి, అంతరిక్షంలోకి కూడా పాకింది. రేపటి విజేత ఎవరంటే ఎవరి దగ్గర ఎక్కువ సైన్యం ఉందో వారు కాదు, ఎవరి దగ్గర అత్యుత్తమ అల్గోరిథమ్స్ మరియు టెక్నాలజీ ఉందో వారే గెలుపు సాధిస్తారు. సాంప్రదాయ యుద్ధం కనుమరుగాయి టెక్ వార్ రాజ్యమేలబోతోంది. ఈ విధ్వంసాలకు తోడుగా మున్ముందు వాటర్ వార్స్, వెదర్ వార్స్, శాటిలైట్ వార్స్, స్టారీ వార్స్ మరియు కరెన్సీ వార్స్ వంటి కొత్త రకపు యుద్ధాలను కూడా మనం చూడబోతున్నాం. అంటే శత్రువు కేవలం క్షిపణులతోనే కాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా లేదా మన దేశంలోని నీటి వనరులను కలుషితం చేయడం ద్వారా కూడా యుద్ధం చేయవచ్చు. కృత్రిమ మేధస్సు అనేది ఒక గొప్ప ఆవిష్కరణ అయినప్పటికీ అది యుద్ధ రంగంలో ప్రవేశించటం మానవాళికే ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఎందుకంటే నిర్ణయాలు తీసుకునే శక్తి మనిషి నుండి యంత్రం దగ్గరకు వెళితే అది భావోద్వేగాలు లేని విధ్వంసానికి దారితీస్తుంది. ఇరాన్ యుద్ధం అనేది కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఇది భవిష్యత్తు యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పే ఒక చిన్న ట్రైలర్ లాంటిది. డిజిటల్ కోవర్ట్స్ మరియు సైబర్ హ్యాకర్స్ ఇప్పుడు సైనికుల కంటే శక్తివంతంగా మారారు. ఒక చిన్న వైరస్ కోట్లాది రూపాయల ఆయుధ సంపత్తిని నాశనం చేయగలదు. టెక్నాలజీ అనేది ఇప్పుడు రెండంచుల కత్తి. అది మనకు రక్షణని ఇస్తుంది మరియు అదే సమయంలో మనల్ని నాశనం కూడా చేయగలదు. ఈ డిజిటల్ కురుక్షేత్రంలో అల్గోరిథమ్స్ మరియు కోడింగ్ మాత్రమే రాజ్యమేలుతాయి. మనిషి కేవలం ప్రేక్షకుడు మాత్రమే కాదు, ఆ ఏఐ వ్యవస్థలకు డేటా అందించే ఒక పావుగా మారిపోతున్నాడు. పశ్చిమాసియా నిప్పుల కొలిమి ఇప్పుడు ఏఐ ల్యాబ్ గా మారిపోయింది. ఈ టెక్నాలజీ యుద్ధం చివరికి ఎటు దారి తీస్తుందో, ఎంతటి జన నష్టానికి కారణమవుతుందో చూడాల్సి ఉంది. భవిష్యత్తు విజేతలు కోడింగ్ వీరులే.